హలో న్యూ మామ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మతో ఆద్యశ్రీ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈ రోజు వీడియో అయితే ఆద్యకి అక్షరాభ్యాసం, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ రెసిపీస్ అయితే చూపించబోతున్నాను. సో వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మంచి రెసిపీస్ అయితే చూపించాను. ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ కి అయితే అప్పటికప్పుడు ఎక్కువ శ్రమ లేకుండా ఈజీగా చేసుకునేలాగా ఓట్స్ ఇడ్లీ అయితే చూపించబోతున్నాను. నేను ఇప్పుడు ఇక్కడ గ్లాస్ తీసుకున్నాను కదా, సేమ్ అదే గ్లాస్ లో అన్ని క్వాంటిటీస్ అనమాట. 1 కప్పు ఓట్స్ తీసుకున్నాను. రోల్డ్ ఓట్స్ అయినా పర్వాలేదు, క్వాకర్ ఓట్స్ అయినా పర్వాలేదు, నార్మల్ ఏదైనా ఓకే. 1 గ్లాసు ఓట్స్ అయితే తీసుకోండి. తర్వాత నెక్స్ట్ అయితే ఇంకొక గ్లాసు బొంబాయి రవ్వ, మనం ఉప్మా రవ్వ అంటాం కదా, సన్న రవ్వ, అదొక గ్లాస్ తీసుకున్నాను. వీటిని ఏంటంటే జస్ట్ పల్స్ ఇచ్చేయాలన్నమాట. కొంచెం రవ్వగా లేకుండా కొంచెం పల్స్ ఇస్తే సరిపోతుంది. మరీ పౌడర్ లాగా చేయొద్దండి, జస్ట్ ఒక పల్స్ ఇవ్వండి సరిపోతుంది. తర్వాత దీన్నంతా కూడా ఒక గిన్నెలోకి తీసేసుకొని దీంట్లోనే 1 గ్లాసు పెరుగు యాడ్ చేస్తున్నాను. మీరు పుల్లటి పెరుగు అయినా యాడ్ చేయొచ్చు, లేదంటే నార్మల్ ఏదైనా పర్వాలేదు. 1 గ్లాస్ అనమాట. మొత్తం 1:1:1 అనమాట. 1 గ్లాస్ ఓట్స్, 1 గ్లాస్ ఉప్మా రవ్వ, 1 గ్లాస్ పెరుగు, ఇవన్నిటిని వేసి కొంచెం వాటర్ వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని, ఇడ్లీ పిండి కన్సిస్టెన్సీ తెలుసు కదా, సో అలా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి. దీన్ని ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ పక్కన పెడితే ఆ రవ్వ కూడా మొత్తం వాటర్ అంతా పీల్చేసుకొని గట్టిగా అయిపోతుంది. మళ్ళీ కొంచెం వాటర్ వేసేసి కలుపుకోవచ్చు అనమాట. అలాగే దీంట్లోకి ఒక చిన్న మసాలా కూడా యాడ్ చేయాలి. సో అది వేస్తే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇట్లా అయినా వేసుకోవచ్చు, బట్ అవి ఒక పోపు చూపిస్తాను అనమాట. ఆ పోపు వేస్ట్ చేస్తే చాలా బాగుంటాయి. అది ట్రై చేయండి. చూసారు కదా, ఇలా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి దీన్ని. ఇప్పుడు నేనైతే చట్నీ అయితే ప్రిపేర్ చేసుకోవడానికి పల్లీలు వేయించుకుంటున్నాను. అలాగే నేను ప్రతిరోజు ఏదో ఒక డీటాక్స్ వాటర్ అయితే తీసుకుంటాను అనమాట. వాము వాటర్ కానీ, సోంపు వాటర్ కానీ, జీరా వాటర్ కానీ, లేదంటే అన్నీ కలిపి సో అలా తీసుకుంటా ఉంటాను. ఆ పక్కన గిన్నెలో అవే అనమాట మరుగుతూ ఉన్నాయి. ఇంకా పల్లీలు వేయించేసిన తర్వాత అదే బాండీలో నేను ఇడ్లీకి ఇట్లా పోపు వేసుకుంటున్నాను. కొంచెం ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు ఇవన్నీ వేసేసుకొని దాంట్లోనే జీడిపప్పు ముక్కలు, కొంచెం పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర, క్యారెట్ తురుము ఇవన్నీ వేసేసుకొని, క్యారెట్ కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం కలిపేసుకోవడమే ఆ ఇడ్లీ పిండిలో. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట క్యారెట్ని. పచ్చిదే వేసేస్తే ఏంటంటే వాటర్ ఎక్కువ రిలీజ్ చేస్తుంది, మనం ఇడ్లీలు సరిగ్గా ఉడకవన్నమాట. సో అందుకని చెప్పి ఇలా పోపు పెట్టేసుకొని వేసుకోండి. ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. నన్ను నమ్మి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగా వస్తాయి. పిల్లలకి చాలా సాఫ్ట్గా ఉంటాయి, పిల్లలు కూడా బాగా తింటారు. నార్మల్గా ఇడ్లీలు నచ్చదు అనుకోండి మీకు, సేమ్ అదే కొంచెం లూజ్ కన్సిస్టెన్సీ కలిపేసుకొని దోశల్లాగా వేసేసుకోండి. అలాగైనా బాగానే వస్తాయి, ఓట్స్ దోశల్లాగా వస్తాయి. సో ఇలా ఉంటే సరిపోతుంది పిండి. దోశకైతే ఇంకొంచెం వాటర్ వేసేసుకొని చిన్న చిన్న దోశల్లాగా వేసేసుకోండి. ఇప్పుడైతే పల్లీ చట్నీ చూపిస్తున్నాను. కొన్ని పల్లీలు తీసుకొని, 1 పచ్చిమిరపకాయ, 1 వెల్లుల్లి, కొన్ని కొబ్బరి ముక్కలు, కొంచెం కరివేపాకు, జీలకర్ర వేసేసాను. తర్వాత దీంట్లోకి సాల్ట్, చింతపండు అవన్నీ వేసేసి కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ వేసేసుకోవడమే. నేను ఇక్కడ పచ్చిమిర్చి ఒకటే వేసాను. పిల్లలకి కారం లేకుండా ఉంటుంది, ఇష్టంగా తింటారనమాట. కొబ్బరి యాడ్ చేయండి, పిల్లలకి చాలా హెల్తీ ఫ్యాట్ అనమాట అది. కొబ్బరి, పల్లీలు ప్రోటీన్ కదా, చాలా మంచిదనమాట. అలాగే ఓట్స్లో ఎక్కువ ఫైబర్ ఉంటుంది, వాళ్ళకి డైజెషన్కి కూడా ఎటువంటి ప్రాబ్లము ఉండదు. నేను ఇంకా చట్నీలోకి పోపు పెట్టేసుకొని చట్నీలో కలిపేసుకుంటున్నాను. నేను రెగ్యులర్గా అయితే ఈ చట్నీయే ప్రిపేర్ చేస్తాను. పల్లీలు, కొబ్బరి వేసేసుకొని అప్పుడప్పుడు శనగపప్పు ఇవి కూడా వేస్తానమాట. అంతే, ఇంకా నేను డిఫరెంట్గా ఏం చేయను చట్నీస్. రెగ్యులర్గా చేసే చట్నీ అయితే ఈ పల్లీల చట్నీయే. ఇంకా నెక్స్ట్ అయితే ఇడ్లీ ప్లేట్లకి కొంచెం నెయ్యి రాసేసుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఇడ్లీ పిండిని అయితే నేను దీంట్లో వేసేస్తున్నాను. వేసేసుకొని మనం ఆవిరికి ఉడికించుకుంటే సరిపోతుంది. మనకి చేతికి అంటుకోకుండా వస్తే ఇడ్లీలు అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోతాయి అనమాట. నా దగ్గర ఈ చిన్నది ఇడ్లీ పాత్ర ఉంది, సో నేను దీంట్లో యూజ్ చేస్తున్నాను. 6 ఇడ్లీ పడతాయి దీంట్లో, కానీ చాలా బాగుంటుంది అనమాట. చిన్నది, మాకు ఇద్దరికైతే సరిపోతుంది ఇది. పక్కన ఇంకా ఇడ్లీ అయ్యేలోపు చూడండి, మార్నింగే టిఫినే అయింది, ఇన్ని వచ్చేసాయి. తర్వాత ఇంకా అవి అలాగే ఉండిపోతాయి, ఎందుకని చెప్పేసి ఆ ఇడ్లీ అయ్యేలోపు ఇవన్నిటిని కూడా వాష్ చేసేసుకుంటాను. ఒక పని అయిపోతుంది కదా. తర్వాత మళ్ళీ ఇడ్లీలు తిన్న తర్వాత ఆ ఇడ్లీ ప్లేట్లు అవి ఇవి వస్తాయి కదా, ఇంకా అవి తిన్న ప్లేట్లతో కలిపి కడిగేస్తాను. ఈ చట్నీ చేసింది, వాము వాటర్ కాగబెట్టింది ఇవన్నీ వచ్చేస్తాయి. సో అవన్నీ కడిగేసి పక్కన పెట్టేసుకుంటాను అనమాట. ఈలోపు అయితే ఇడ్లీ కూడా రెడీ అయిపోయింది. నేను జీడిపప్పు కూడా పెట్టాను పైన. కొంచెం చూసారు కదా, మనకి చేతికి అంటుకోకుండా వస్తే మన ఇడ్లీలు అయితే రెడీ అయిపోతుంది. చాలా సాఫ్ట్గా ఉంటాయి, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ అక్షరాభ్యాసం చేపిస్తున్నాం అనమాట.
2.5 years వచ్చేసింది. సో 3 year అయిపోయేలోపు చేపిద్దామని చెప్పేసి ఇంకా అన్నీ చేయించేసాము. ఈ ఇయర్ అయితే గుండు చేయించడం, చెవులు కుట్టించడం, ఇప్పుడు అక్షరాభ్యాసం అన్ని ఇయర్లోనే అయిపోయింది. ప్లస్ అన్నీ ఇక్కడే అయిపోయినాయి అనమాట. ఇలా ఇక్కడ యూకేలో ఉన్నప్పుడే అన్నీ అయిపోయినాయి. ఇండియా వచ్చినప్పుడు ఏదైనా చేపిద్దామని అనుకున్నాం కానీ కుదరలేదు రావడానికి. సో అన్ని ఫంక్షన్లు ఇక్కడే అయిపోయినాయి, ఇంట్లో వాళ్ళు లేకుండా జరిగినాయి అనమాట ప్రతిదీ కూడా. ఇంకా అక్షరాభ్యాసం అయితే లండన్లో మహాలక్ష్మి టెంపుల్ ఉంటుంది. సో అది అక్కడ చేయించాను. అలా వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి వీళ్ళందరూ ఉంటారనమాట. సో ఈరోజు వసంత పంచమి అని చెప్పేసి ఇంకా వసంత పంచమి రోజు చేపిస్తే మంచిది అంటారు కదా. మళ్ళీ ఈ రోజు పోతే మళ్ళీ తర్వాత ఇంకెప్పుడు చేపిస్తాము అని చెప్పేసి ఇంకా చేపించేసామన్నమాట ఈ టెంపుల్లో. ఈ టెంపుల్ కూడా చాలా బాగుంటుంది అసలు. ఆ రోజు అయితే ఇక్కడ చూడండి ఎంతమంది ఉన్నారు, అందరూ సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటున్నారనమాట. అందరికీ కలిపి చేపిస్తున్నారు. వసంత పంచమి రోజు ఇంకా అక్షరాభ్యాసం కూడా అసలు చాలా మంది వస్తున్నారండి. గ్రూపులుగా అందరినీ కూర్చోబెడుతున్నారు. ఒక 8-10 మెంబర్స్ని 8-10 మెంబర్స్ అయిన దాకా వెయిట్ చేసి అందరిని ఒకేసారి కూర్చోబెట్టి చేపించేస్తున్నారనమాట పూజారి గారు. ముందు రోజు ఫోన్ చేస్తే మాకు ఇట్లా బియ్యము, స్లేట్ ఇవన్నీ తెచ్చుకోమన్నారు. అవి తెచ్చుకుంటే మిగతాదంతా కూడా వాళ్ళు ప్రొవైడ్ చేశారనమాట. ఇక్కడైతే నేను ఒక 2 days ముందు ఫోన్ చేసి కనుక్కుంటే చెప్పారు కౌంటర్లో 20 pounds టికెట్ తీసుకుంటే, 20 pounds అంటే 2000 అనమాట. ఆ టికెట్ తీసుకుంటే వాళ్ళకి సరిపోతుంది, పూజారి గారు వచ్చి మొత్తం చేపించేస్తారు అని చెప్పారు. మనల్ని మాత్రం జస్ట్ రైస్ ఇట్లా స్లేట్ తెచ్చుకోమన్నారు అనమాట. ఇంకా టెంపుల్కి అయితే 10:30-11 లోపు వెళ్ళిపోయాము. ఇంక ఇట్లా అందరినీ కూర్చోబెట్టి చేపించేస్తున్నారనమాట. ఆద్య అయితే సైలెంట్గానే ఉంది, మంచిగా కూర్చొని రాసిందనమాట. ఆద్యకైతే ప్రతి ఫంక్షను ఇక్కడే జరిగిపోయినాయి యూకేలోనే. ఇప్పుడు ఆ దగ్గర 2.5 years అయిపోతుంది. మేము ఇండియా వెళ్ళలేదు, వచ్చిన దగ్గర నుంచి వెళ్ళలేదనమాట. మేము ఇక్కడికి వచ్చి 4 years అవుతుంది. 4 years నుంచి వెళ్ళలేదనమాట ఇండియాకి. ఇక్కడే అక్షరాభ్యాసం, చెవులు కుట్టించడం, గుడ్లు చేయించడం, ప్లస్ అన్నప్రాసన కూడా ఇక్కడే అయిపోయింది. ఇంకెవ్వరూ ఇంటి దగ్గర వాళ్ళు అనేది లేరనమాట. ఇంకా మామలైనా గుండు చేయించేటప్పుడు అందరు ఇక్కడ పరిచయమైన వాళ్ళతోనే జరిగిపోయినాయి అన్నీ కూడా. ఇంట్లో వాళ్ళు లేకుండా చేసుకోవడం కొంచెం బాధగానే అనిపిస్తుంది. కాకపోతే ఇంకా కొన్నిసార్లు తప్పవు కదా, మన సిచ్యువేషన్స్ని బట్టి కూడా ఉంటుంది. సో ఇంకా అదనమాట. ఇక్కడైతే ఆ రోజు సత్యనారాయణ స్వామి వ్రతం అని చెప్పాను కదా, అదంతా అయిపోయిన తర్వాత ఇట్లా గుడి చుట్టూతా కూడా ఊరేగించారు. ఈ టెంపుల్లో అయితే ప్రతిరోజు ఇట్లానే ఉంటారండి జనాలు. చాలా ఎక్కువ మంది వస్తారు. అందరూ మన తెలుగు వాళ్ళు, తమిళ వాళ్ళు ఉంటారనమాట ఈ ఏరియాలో. చాలా ఎక్కువ మంది వస్తారు. ప్రతి పూజ కూడా చాలా బాగా జరిపిస్తారు. సత్యనారాయణ స్వామి వ్రతం అయితే ఎవ్రీ మంత్ ఒక రోజు ఉంటుంది, ఆ రోజు చేపిస్తారనమాట. మనం ముందే టికెట్ బుక్ చేసుకొని అక్కడికి వెళ్ళి చేయించుకోవచ్చు. ఈసారి ఎప్పుడైనా ప్లాన్ చేయాలి అది సత్యనారాయణ స్వామి వ్రతం, ఎప్పటి నుంచో అనుకుంటున్నాము. ఇంకా తర్వాత అయితే కిందకు వచ్చేస్తే కింద బాబా టెంపుల్ ఉంటుంది అనమాట. బాబా టెంపుల్ ప్లస్ అన్నదానం చేస్తారు. ప్రతిరోజు అన్నదానం ఉంటుంది, మధ్యాహ్నం ఉంటుంది, అలాగే సాయంత్రం కూడా ఉంటుంది అనమాట. ఇక్కడ ఆద్య అయితే అన్నం తినమంటే తినకుండా లడ్డు తింటుంది ప్రసాదము. ఆమెకు స్వీట్స్ అంటే ఇష్టం అని తెలిసిందే కదా, మొత్తం తినేస్తుంది అనమాట కూర్చొని ఒక్కతే. ఇంకా అక్షరాభ్యాసం అయిపోయిందనమాట. ఇంక ఇది నెక్స్ట్ డే వచ్చేసి నేను ఇక్కడ లంచ్ రెసిపీ చూపిస్తున్నాను. చాలా సింపుల్ ఇది. మీ దగ్గర ఒకవేళ కొబ్బరి ఉంటే ఇట్లాంటి రెసిపీ అయితే ట్రై చేయొచ్చు. నేను ఇక్కడ పచ్చి కొబ్బరితో చేస్తున్నాను. ఈ పచ్చి కొబ్బరిని వెనక బ్లాక్ అంతా ఉంటుంది కదా, అదంతా తీసేసి వైట్ని మొత్తం తురిమేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా బాండీ పెట్టేసుకొని దాంట్లోకి నెయ్యి డైరెక్ట్గా యాడ్ చేసేసుకుంటున్నాను. నెయ్యి 1 స్పూన్ వేసేసుకొని, కారం బదులు నేను ఇక్కడ ఎండుమిరపకాయలు వేసుకుంటున్నాను. ఒక ఎండుమిరపకాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకొని దాంట్లోని కరివేపాకు, మన పోపు ఇవన్నీ కూడా వేసేసుకుంటున్నాను అనమాట. కొంచెం పసుపు వేసుకొని ఇవి బాగా వేగిన తర్వాత నేను పచ్చిపప్పుని ముందుగానే నానబెట్టి పక్కన పెట్టేసుకున్నాను. ఒక 10 నిమిషాలు అట్లాగా వాటిని వేసేస్తున్నాను అనమాట. ఈ పప్పులు అక్కడక్కడ తగులుతుంటే చాలా బాగుంటుంది. ఒక 2 స్పూన్లు ఎక్కువగానే వేసాను. ఇవంతా కూడా బాగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక 3-4 minutes ఫ్రై చేసుకుంటే ఈ విధంగా వాటర్ అంతా ఏం లేకుండా ఫ్రై అయిపోతాయి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం పచ్చి కొబ్బరి తురుమును కూడా వేసేసుకొని ఇది కూడా పచ్చివాసన పోయి మనకి మంచి కోకోనట్ స్మెల్ వస్తుంది అనమాట. సో ఆ స్టేజ్ వరకు మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. దీంట్లోనే కొంచెం సాల్ట్ కూడా వేసేసి ఫ్రై చేశాను. చూసారా, ఈ విధంగా అయితే ఫ్రై అయిపోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఫస్ట్ ఉడకపెట్టుకున్న రైస్ని వేసేస్తున్నాను. ఇది చాలా సింపుల్, చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. కొబ్బరి అన్నాన్ని చాలా బాగుంటుంది. ఈ పచ్చిపప్పులు అక్కడక్కడ తగులుతుంటే ఇంకా చాలా బాగుంటుంది అనమాట. మీరు పచ్చిపప్పు ప్లేస్లో పల్లీలు కూడా వేసుకోవచ్చు, మీ చాయిస్ అది. ఇంక ఈ రైస్ వేసేసుకొని అన్ని కలిపేసుకొని పక్కకు తీసేసుకోవడమే. దీంట్లో నేను ఇంకా కారం ఏం వేయలేదు, ఎండుమిరపకాయ వేసాను కదా, ఆ కొంచెం కారం సరిపోతుంది.
లంచ్కి కొబ్బరన్నం అయితే రెడీ అయిపోయిందనమాట. నెక్స్ట్ అయితే నేను ఇక్కడ సొరకాయ కూర చూపిస్తున్నాను. పిల్లలకే కాదు పెద్దవాళ్ళకు కూడా మంచిగా వాటర్ ఇచ్చిన ఫుడ్ పెట్టమని చెప్తారు కదా, వాటిల్లో సొరకాయ, బీరకాయ, గుమ్మడికాయ, దోసకాయ ఇవన్నీ కూడా మంచి ఫస్ట్ ప్లేస్లో ఉంటాయి అనమాట. సో అట్లాంటి వెజిటేబుల్స్ పిల్లలకి తప్పకుండా ఇంక్లూడ్ చేయండి. పిల్లలకి ఎప్పుడైనా ఇలాంటి పులుసులు పెట్టడానికే ట్రై చేస్తూ ఉండండి. ఫ్రైల కంటే కూడా ఫ్రైలు అప్పుడప్పుడు పెట్టినా పర్వాలేదు, కానీ ఇలాంటి వాటర్ ఎక్కువ ఉన్న ఫుడ్లు పెట్టడానికి అయితే ట్రై చేయండి. నేను ఇక్కడైతే ఫస్ట్ బాండీలో ఆయిల్ తీసుకొని పోపు వేసేసుకొని కొంచెం ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కూడా వేసేసి ఫ్రై చేస్తున్నాను. ఇక్కడ చూడండి టమాటాలు మాడిపోయినాయి. ఈ లోపు ఆద్య ఏం చేస్తుందో చూపిస్తాను చూడండి. నేను అటు వెళ్ళొచ్చేలోపు ఇవన్నీ మాడిపోతా ఉన్నాయి అనమాట. ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత టమాటా ముక్కలను కూడా వేసేసి కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం సేపు ఫ్రై అయిన తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట సొరకాయని. ఆ సొరకాయ ముక్కలు కూడా వేసేసాను. మీరు ఎప్పుడైనా ఇలాంటి కూరలు చేసేటప్పుడు ఫస్ట్ పచ్చిదే టేస్ట్ చేయండి. సొరకాయ కానీ, బీరకాయ కానీ, దోసకాయ కానీ చాలా వరకు చేదులు ఉంటాయి కదా, సో ఫస్టే టేస్ట్ చేసి కట్ చేసుకుంటే ఏ బాధ ఉండదు అనమాట. ఒకసారి నాది ఇంతే అయింది. నేను బీరకాయ టేస్ట్ చేయకుండా కూర చేసేసాను, మొత్తం చేదు వచ్చేసింది అనమాట. అప్పటి నుంచి ఇంకా ముందే చేసేస్తాను. చూసారు కదా, ఈ లోపు ఏం చేస్తుందో చూపిస్తానని చెప్పేసి నేను కూర చేసుకుంటా తనను వదిలేశాను. ఈలోపు ఇంకా అక్కడ దేవుడి దగ్గరికి వెళ్ళి ఆ వాటర్లో ఆ కుంకుమ అంతా వేసి అవన్నీ అభిషేకం లాగా కింద మొత్తం ఆ టేబుల్ మీద కింద మొత్తం పోసేసింది. మొత్తం క్లీన్ చేయమ్మా, టైడీ అప్ చేసేయి, నీ బొమ్మలన్నీ సర్దేసుకొని మొత్తం క్లీన్ చేయంటే అన్నీ ఒక్కొక్కటి నాకు ఇస్తా మొత్తం క్లీన్ చేసింది అనమాట. ఆ కింద వాటర్ అంతా తుడిచేసింది ఆ క్లాత్ తోటి. మనం ఈ స్టేజ్ నుంచే వాళ్ళు చిన్నపిల్లలు చేయరు లేదంటే వినరు అని వదిలేసే కంటే చిన్నవి ఏదన్నా ఇంట్లో వాళ్ళ బొమ్మల్ని వాళ్ళు సర్దుకోమని చెప్పడం, లేదా ఇలా ఏదైనా పాడు చేస్తే వాళ్ళ మెస్సీని వాళ్ళే క్లీన్ చేసుకోవడం, ఇలాంటివి నేర్పిస్తూ ఉంటే వాళ్ళకి చిన్నప్పటి నుంచి అలవాటు అవుతుంది అనమాట. వాళ్ళకి తెలుస్తుంది ఏంటి ఎలా అనేసి. ఇలా ఏదైనా పడగానే ఏదైనా క్లాత్ తీసుకొని వచ్చి తుడుస్తూ ఉంటుంది అనమాట. అది అయితే మొత్తానికి దాన్ని అంతా కూడా క్లీన్ చేసేసింది. ఇంకా మనం అనుకుంటాం కానీ ఏదైనా మన చేతుల్లోనే ఉంటుంది అని అనిపిస్తుంది అనమాట. అప్పుడప్పుడు వాళ్ళు బుక్స్ తీసుకొని చదవడం అయినా, బొమ్మలతో ఆడుకోవడం అయినా, యాక్టివిటీస్ చేయించడం అయినా, ఇట్లా చిన్న పనులు మనకి హెల్ప్ చేయడం అయినా, ఏదైనా సరే మనం చిన్నప్పటి నుంచి నేర్పించిన దాని ప్రకారమే ఉంటుంది అనమాట. కొంతమంది పిల్లలు చేయరు, పెట్టరు, అది ఇది అని అంటారు. బట్ మనం చెప్తే వాళ్ళు ఖచ్చితంగా వింటారు ఈ స్టేజ్ నుంచే. నేను ఆ విషయాన్ని మాత్రం ఆద్యాలో నేను చాలా అబ్జర్వ్ చేశాను అనమాట. చెప్తే ఖచ్చితంగా చేస్తుంది, ఏదైనా చేయలేదు అని అంటే గనక చేయదనమాట. అది మనం చెప్పకపోతే మనం ఎలా చేస్తే అలానే బిహేవ్ చేస్తారనిపిస్తుంది, మనం ఎలా నేర్పిస్తే అలానే నేర్చుకుంటారు అని అనిపిస్తుంది. ఆద్య విషయంలో అయితే అంతే. నెక్స్ట్ అయితే ఇంకా దీంట్లోనే చింతపండు పులుసు, కొంచెం ఉప్పు, కారం, పసుపు వేసేసి కొంచెం బెల్లం కూడా వేసాను. స్వీట్గా ఉంటే బాగుంటుందని చెప్పేసి. బెల్లం ఇష్టం లేని వాళ్ళు బెల్లం లేకుండా తినేసేయచ్చు అనమాట ఈ కర్రీని. ఏదైనా అంతే, మనం నార్మల్గా ఏదైనా కింద పడేసినప్పుడు వాళ్ళకి చెప్పకుండా మనమే క్లీన్ చేసుకున్నాం అనుకోండి, వాళ్ళ బొమ్మలు కూడా మనమే టైడీ అప్ చేసామనుకోండి, మనం నార్మల్గా ఏమనుకుంటాము, అరే వీళ్ళకి చెప్పిన దగ్గర నుంచి ఒక పనికి 2 పనులు మనకు అవుతాయి అని. బట్ అలా కాదు, వాళ్ళు చిన్నగా అయినా సరే నేర్చుకుంటారు. వాళ్ళు 2 సార్లు పాడు చేసినా 3 సార్లు పాడు చేసినా సరే వాళ్ళే చిన్నగా నేర్చుకుంటారనమాట మనం నేర్పిస్తే గనక. సో ఈసారి అలా ట్రై చేయండి మీరు కూడా. ఈలోపు మన కూర కూడా అయిపోయింది. ఇంక అన్నాన్ని కొంచెం మెదిపేసి దాంట్లో నెయ్యి, కూర వేసేసి కలిపేసి ఇచ్చేస్తాను అనమాట. ఈ మధ్య మ్యాక్సిమం తనకే ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. తను తిన్నా తినకపోయినా తన చేతికే ఇస్తే ఎంత తింటున్నారు ఏంటి అనేది వాళ్ళకి ఐడియా వస్తుంది. వాళ్ళ చేతికి ఇస్తే ఏంటంటే ఇంకా ఫాస్ట్గా తింటున్నారు అనమాట. తిన్న కొంచెమైనా సరే ఫాస్ట్గా తినేస్తున్నారు. నేను పెట్టి చాలా టైం పడుతుంది. నేను పెట్టేటప్పుడు అయితే వాళ్ళకే ఇచ్చేస్తే వాళ్ళే చిన్నగా నేర్చుకుంటారు. సో ఇదండి ఈరోజు వీడియో. అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోస్ తప్పకుండా చేస్తాను. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కింద కామెంట్ చేస్తూ ఉండండి. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేస్తే నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ అండి.